1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సెకండ్ మ్యారేజ్ చేసుకుందామని మ్యారేజ్ బ్యూరో నువ్వు నాకు నచ్చావు, నేను చేసుకుంటాను, పిల్ల కూడా మా చెల్లిలాగే అనుకుంటాను అని వాళ్ళ పిల్ల కూడా అనేసి రోజులు పోయిన తర్వాత మా చిన్న పాప ఒప్పుకోవడం లేదు, వద్దులే అని అన్నాడు. పెళ్ళికి చీర పొంతాను రా అనేసి చెప్పిండు. చెప్పిన తర్వాత వెళ్ళాం మేడం. తెల్లారితో పెళ్లి చేసుకుందామా లాలా పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. పైన చెయ్యేసి టచ్ చేయడం గట్రా చేసిండు. తను వెళ్ళి బలత్కారం చేయబోయాడు. నేను వద్దు సార్ అని అంతా ఇవన్నీ రక్కిసి గీకేసాడు అనమాట. బాగా గీకేసిన తర్వాత ఏం చెప్పాలో తెలియదు. చేశాడు నిన్ను ట్రై చేస్తే నెట్టితే గట్టి ఫింగర్ లాలా కూడా తీసుకెళ్ళారు. ఇక్కడ ఎవరు లేరు, పొద్దున్న రమ్మా ఇన్స్పెక్టర్ వస్తాడని చెప్పాడు. ఇది ఎంత సీరియస్ కండిషన్ లో ఉన్న కేసులు. పాపకు పిలిస్తే పాపకి ఎందుకు సార్, పాపకు రానివ్వద్దు అంటే లేదమ్మా ఆమెతో స్టేట్మెంట్ ఏదో ఒకటి తీసుకోవాలి, రమ్మని పిలిచారు. నేను చచ్చిపోతానమ్మా, నేను ఉండను అని చెప్పింది. మేడం నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి హైదరాబాద్ మేడం. ప్రాబ్లం ఏంటమ్మా? నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఒక పాప 2 సంవత్సరాలు, మా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. 17 సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ మ్యారేజ్ అయ్యి. అతనితో ఒక పాప, మీకు ఒక పాప. 17 సంవత్సరాలు ఉండిపోయాను. ఇప్పుడు మొన్న ఒక 8 మంత్స్ అవుతుంది మేడం. సెకండ్ మ్యారేజ్ చేసుకుందామని మ్యారేజ్ బ్యూరోలో చిక్కడపల్లి వెళ్ళాము. తోడు పోగరం అంతే. తను వదిలేసి ఎంతకాలం అయింది? 17 సంవత్సరాలు మేడం. వదిలేసి 17 సంవత్సరాలు అయింది. పాప వయసు ఎంత ఇప్పుడు? 19. ఇన్ని సంవత్సరాలు మీరు వద్దనుకున్నాను మేడం. ఏమన్నా కేసులు వేసారా? విడాకులు వచ్చినాయా? ఆయన వెళ్ళిపోయాడు, నేనేం పట్టించుకోలేదు. కోర్టు ద్వారా ఏమన్నా విడాకులు వచ్చినాయా? ఆయనకు లవ్ అంత మొదటి మ్యారేజ్ అయింది ఆయనకి. ఓహో. మొదటి మ్యారేజ్ అయిన తర్వాత నాకు చెప్పకుండా చేసుకున్నాడు. గుళ్ళో చేసుకున్నాడు. ఏం ఫోటోలు ఏం తీయలేదు. మామూలుగా ఎక్కడికి వెళ్తే ఫోటోలు ఉండేవి, నాకు తీసుకుండేవాడు. అలాగే పాప బర్త్ సర్టిఫికేట్ లో ఫాదర్ పేరు ఉందా? పేరు ఉంది మేడం. మీ ఆధార్ కార్డు లో వాటిలో ఆయన పేరు ఉందా? ఆయన పేరు ఉంది. అది క్యాస్ట్ కలవలేదు, ఆయనది నాది. కానీ మా పాప క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని చేశాను మేడం. ఎస్టీ అని. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత మెయింటెనెన్స్ గానీ ఏమి తీసుకోలేదు. ఎలా బతికారు మరి పాప? వంట పని చేస్తాను. వంట పని చేస్తాను. మరి ఎన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడు అనిపించలేదా పాపకి మీకు ఒక తోడు కావాలి అని? అనిపించలేదు. అంటే అతను వస్తాడు వెనక్కి అనుకున్నాను. పాపకి గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకు చదివించాను. ఎందుకు విడిపోయారమ్మా మీ ఇద్దరు? తెలియదు మేడం. అదేని ఆయనకి పెట్టుకుంటారు అనేసి. భార్య ఉంది, నువ్వు ఉండగా మళ్ళీ ఇంకో ఆమెను పెట్టుకున్నాడు. ఆయన తర్వాత సరే. ఏం పని చేసేవాడు? గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. అయితే ఎందుకులే ఈ టార్చర్ ఉండలేము. అడిగితేమో గట్టిగా అడిగితేమో కొట్టిసాలు అక్కలతో కొట్టించి నిన్ను ఇక్కడ చంపి అడిగేటోళ్ళు ఎవరు లేరు అని అన్నారు. బనగానపల్లి మేడం. అది ఎక్కువ నేను వెళ్ళిన 2 రోజుల్లోనే ఒక మర్డర్ కూడా అక్కడ జరిగింది. ముస్లిమ్స్ చంపేయడం గట్రా జరిగింది. ఏదైనా అయితే నా పిల్లలకి. వాళ్ళు ఎవరు, మీరెవరు? వాళ్ళు అంటే వేరే ఆ ఊర్లోనే మర్డర్లుగా జరుగుతుంటాయి మేడం. భయం వేస్తారు, ఆయుధం కదా అనేసి. నీకు ఎక్కడ చంపి పాతేసినా నీకు ఎవరు అడిగేటోళ్ళు లేరు అనేసి అని అనగా నాకు భయం వేసింది. రాత్రికి రాత్రి పిల్లకి పట్టుకొని నేను వచ్చేసాను. వచ్చి హైదరాబాద్లోనే బతుకుతున్నాను. అలా బతుకుతుంటే మొన్న 8 మంత్స్ అయింది మేడం. ఆగస్టులోనైతే తోడు కావాలనేసి అంత మా ఫ్రెండ్ ఒక ఆమె అన్నది, ఎన్ని సంవత్సరాలు అంత కదా పిల్ల అయితే నువ్వు ఒక్కదరవ అయిపోతావు కదా, వెళ్ళు అని అన్నది. అంతే చిక్కడపల్లి వెళ్ళాను. ఒకసారి వెళ్ళాను, నచ్చలేదు నాకు, వచ్చేసాను. పిల్లకి యాక్సెప్ట్ చేయడం లేదు ఎవరు అనేసి. 2వ టైం వెళ్ళాను. మళ్ళీ పిలిచారు వాళ్ళు, వెళ్ళాను. ఒక ఆయన నేను ఏమో వద్దనుకున్నాను. అబ్బా ఇవన్నీ చూస్తుంటే ఒకలాగా ఉంది, వద్దులు అనుకుని వచ్చేసాను బయటికి. వచ్చేస్తే ఒక ఆయన ఎల్బీ నగర్లో ఉంటారు, బ్రాహ్మణ్స్. ఆయన ఏం చేశాడంటే మీరేంటోళ్ళు అని అడిగారు. అయితే మేము ఎస్టీ కింద వస్తుంది కానీ మా అమ్మ వాళ్ళైతే రెడ్డీసు, మా ఆయన ఎస్టీ అనేసి నేను చెప్పాను. ఎన్ని సంవత్సరాలు అయింది, డైవర్స్ అయిందా, ఆయన చనిపోయినారా అని అడిగారు. లేదు ఆయన వెళ్ళిపోయి 17 సంవత్సరాలు అవుతుందని చెప్పాను. ఆయన తర్వాత సరే నాకు మీ నెంబర్ ఇవ్వండి అని అన్నాడు. అయితే ఎందుకంటే నేను చేసుకుంటాను మ్యారేజ్, పాప ఉన్న పర్లేదు యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. నాకు 2 పాపలు ఉన్నారు. ఒక పాపకు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప ట్రైనింగ్కి వెళ్తుంది, పైలట్ ట్రైనింగ్కి అని చెప్పిండు. అయితే నెంబర్ ఇచ్చాను మేడం. నెంబర్ ఇచ్చాను కానీ నేను ఫోన్ చేయలేదు. ఆయన నెంబర్ నేను తీసుకోలేదు, నా నెంబరే ఇచ్చాను. ఆ రోజు నైట్ 9:30 అవుతుంది. ఆయన ఫోటోలు పంపించి ఏవో పాత పాటలు 2 పంపించాడు. నాకు చదవడం రాదు కదా, చెప్పాను నేను చదువుకోలేదనేసి. పాత పాటలు పంపించి ఫోటోలు గట్రా పంపించాడు. నువ్వు నాకు నచ్చావు, నేను చేసుకుంటాను,
అనేసి అంతే సార్ నా క్యాస్ట్ వేరు మీ క్యాస్ట్ వేరు వాళ్ళు బ్రాహ్మణ్స్ మీ ఆవిడ ఏమైంది మా ఆవిడ చనిపోయి నెల రోజులు 2 రోజులు అవుతుందని చెప్పిండు. నెల రోజులకి మీకు ఇంకో పెళ్లి కావాలా సార్ ఇప్పుడు అంత మర్చిపోయారా అన్నాను నేను. అంతే లేదు ఒక్కడిని అయిపోతున్నాను పాపకు పెళ్ళి అయిపోయింది ఒక పాప ఉంటుంది రేపు 3 నెలలకి పెళ్లి చేసేస్తాను నా ఫీలింగ్స్ పిల్లలకు చెప్పలేను కదా అనేసి నేను చెప్పిండు. సరే సార్ నేను చూస్తాను మా పాపను కూడా అడుగుతాను అని చెప్పాను. అడుగుతానని చెప్పినాక సరే అనేసి ఆయన ఎటన్నాడని అంటే ఫోటోలు పంపించడం రోజు నైటే 9 తర్వాత ఫోన్లు చేస్తుండేవాడు. మేము 7 గంటలకు తినేసి పడుకుండిపోయేటోళ్ళం. అయితే వచ్చేస్తుంది సార్ నైట్ టైం ఫోన్ చేయకండి డే టైం నాకు టైం ఉండదు పూజలకి గట్రా వెళ్తుంటానని చెప్పిండు. అది సరే మీ ఇంట్లో కనుక్కొని మీ ఇంట్లో ఒప్పుకుంది మా పాప కూడా ఒప్పుకుంటుంది అని చెప్పాను నేను. ఆ 4 రోజుల తర్వాత వాళ్ళ పాపకి ఒక ఆయన వచ్చిండు ఒక్కడు మా ఇంటి దగ్గరికి రాధిక థియేటర్ దగ్గరికి వచ్చిండు. వచ్చి కలిసి నేను చేసుకుంటాను నువ్వు నాకు నచ్చావు అని అన్నాడు. మీ పిల్లలు ఫస్ట్ ఒప్పుకొని సార్ తర్వాత చేసుకుందామా అనేసి నేనేం చేస్తాడు పూజలు చేస్తుంటాడట మేడం. గవర్నమెంట్ ఆఫీసర్ నే వదిలేసావు ఏ కేసులు వేసినా కొంత కాంపెన్సేషన్ ఏమన్నా వచ్చేది. ఇతన్ని ఏ రకంగా నమ్మావు నువ్వు? అయితే చేసుకుంటున్నాను. భార్య పిల్లలు ఉన్నారు కదా? భార్య లేదు మేడం ఆయనకి పిల్లలు ఉన్నారు. ఒక పాపకు పెళ్లి అయిపోయింది. మీకు ఆయనకి ఎంత తేడా ఉంటది వయసులో? 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటుంది. అయితే మీ అమ్మాయికి మ్యారేజ్ అయిందండి? మా అమ్మాయి లేదు మేడం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. మరి ఈ వయసుకు వచ్చిన పిల్ల రేపో మాప పెళ్లి చేయాలా ఈ యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నారా మీరు? అడిగాను అడిగితే చేసుకోమ్మా అని అనేసి మా ఆయన రోజులైనా ఉంటుంది ఏదో మా పిల్లకి ఎలా ఒప్పించాడు మేడం రేపు నీకు పెళ్ళి అయితే ఏదో నాకు తోడు కావాలి కదమ్మా అలాగనేసి. అయితే ఏంటంటే మీ పిల్లకి పెళ్లి చేసేటప్పుడు నేను ఏమైనా హెల్ప్ చేస్తాను అనేసి అని చెప్పిండు. దేవుడు 8 months నుంచి పరిచయం అయినా 4 రోజులు 10 రోజుల నాడే అన్ని మాట్లాడిండు. వాళ్ళ అల్లుడికి వాళ్ళ కూతురికి తెచ్చిండు. నాకు ఎలా పరిచయం అన్నారు మీరు? 600 ఫీజు తీసుకుంటాడు ఆయన లేడీస్కి అయితే జెంట్స్ కి అయితే 1000 రూపీస్ తీసుకుంటాడు. అక్కడికి వెళ్ళాము. ఎలా కలుపుతారు మీ అందరిని? బయోడేటా ఇస్తారు అందరికి మీటింగ్ పెడతారు. చాలా మంది వస్తారు 100 మందికి వస్తారు. అక్కడ అందరి పేర్లు అందరు బయోడేటా ఆధార్ కార్డులు అన్ని ఏజ్ పిల్లలు ఉన్నారా లేదా అన్ని ఆయన చెప్తాడు అనమాట. పైకి చెప్పేస్తాడు. అప్పుడు అందరి పరువు పోద్ది కదమ్మా. అలాగనేసి నేను ఫస్ట్ సారి వెళ్ళలేదు. రెండోసారి నీకు ఉంటదమ్మా రా అని పిలిస్తే మళ్ళీ వెళ్ళాను నేను. అందరు ముఖాలు చూస్తుంటారు కదా చిగ్గు తగులుతుంది అనుకో నేను వెళ్ళడం మానేశాను. అని తర్వాత ఏమో ఆయన పిలిచిండు మేడం. పిలిచిన తర్వాత వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికి తీసుకొచ్చిండు. నైట్ 7 గంటలు అవుతుంది ఇలాగ పెద్ద కూతురికి అల్లుడికి. వాళ్ళకి ఇష్టమైంది నా క్యాస్ట్ ఇది మా పిల్లల కాడ ఇది తెలుగు బ్రాహ్మణ్స్ అని చెప్పుకొని అన్నాడు. అంతే లేదు సార్ ఆధార్ కార్డులో తెలిసిపోతుంది కదా నా లాంగ్వేజ్ కూడా తెలుస్తుంది కదా అలాగ అబద్ధం అడగడు ఒప్పుకున్నారు లేకపోతే లేదులేండి అనేసాను నేను. మా పాపకు తీసుకొని రమ్మన్నారు. మా పాప నేను వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురికి అల్లుడికి నచ్చారు. నచ్చిన తర్వాత ఓకే మేము అన్ని దిగులు తిరుగుతాము నీకని చూస్తాము పర్వాలేదు ఆ పిల్ల కూడా మా చెల్లిలాగే అనుకుంటాను అనేసి వాళ్ళ పిల్ల కూడా అనేసింది. అనిగాని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి 2 రోజులు పోయిన తర్వాత మా చిన్న పాప ఒప్పుకోవడం లేదు వద్దులే అని అన్నాడు. వద్దులే అంతా మానేయండి సార్ ఇంకంతవరకు మాట్లాడకండి అనేసి నేను నెంబర్ డిలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ 2 days తర్వాత ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మళ్ళీ ఏమైంది అని అంటే లేదు మా పాప వెళ్ళిపోతుంది సంబంధం ఒకటి వచ్చింది ఎల్బీ నగర్ నుంచి పెళ్లి చేసేస్తాను నా కొట్టు. మీరు ఎస్టీనా? ఆయన బ్రాహ్మిన్స్ మేడం. మిమ్మల్ని చేసుకున్నా కలిసి ఉంటాడు అని మీకు అనిపించిందా? ఆయన ఒట్లేసాడు మేడం దేవుడి గుడి కాడ నేను చేసుకుంటాను కాదండి అక్కడ ఆల్రెడీ బ్రాహ్మణ సంబంధాలు కూడా ఉండుంటాయి. చేసుకున్నాడు బ్రాహ్మణ సంబంధాలు ఎవరు ఏంటనేసి నచ్చక నేను వెళ్ళడం లేదు తిరుగుతున్నాను అని చెప్పిండు. అయితే నేను అప్పటికి 4 సుట్లు అడిగాను మా క్యాస్ట్ చిన్నది అనేసి. చిన్నది పెద్దది కాదు తల్లి కొన్ని ఆచార అలవాట్లు ఇవన్నీ ఉంటాయి కదా మాట అంటే తట్టుకోలేం అర్థమవుతుందా? అందుకు ఆ బ్యాలెన్స్డ్ రిలేషన్స్ ఉండాలి కాబట్టి ఇలాంటివి కొంచెం మనం యాక్సెప్ట్ చేయలేం. మీరు బ్రాహ్మిన్స్ కాకుండా ఇంకెవరినన్నా అనుకోండి మీరు ఒక మాట అనగలరు ఏదైనా చేయగలరు. ఆయన ఏదో మీకు జీవితం ఇచ్చినట్టు ఉంది కదా ఇక్కడ. లేదు నాకు క్యాష్ తో సంబంధం లేదు నేను చేసుకుంటాను అని అన్నాడు. అన్న తర్వాత ఏమో అక్కడ 2 days తర్వాత వద్దు మా చిన్న పిల్ల వద్దు అంటుందంటే మానేయండి సార్ నాకు కూడా వద్దు అని చెప్పేసాను నేను. చెప్పేసిన తర్వాత మా పాప కూడా వద్దులే అమ్మా ఎందుకు మాట్లాడడం అనేసి మా పాప కూడా అనేసి అక్కడ 2 days తర్వాత మళ్ళీ చేసిండు ఫోన్. మళ్ళీ చేసి లేదు నువ్వు నాకు బాగా నచ్చావు నేను వదులుకోలేకపోతున్నాను నేను చేసుకుంటున్నాను నీ సార్ ఒకసారి పర్సనల్గా మాట్లాడుతున్నాను మళ్ళీ గుడి కడక రా అని పిలిచినాడు. మళ్ళీ గుడి కడికి వెళ్ళిన తర్వాత దేవుడు సాక్షి చెప్తాను నా పిల్లలు సాక్షి చెప్తాను నేను పెళ్లి చేసుకుంటాను నీకు మా పిల్ల ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది ఫ్లైట్ ట్రైనింగ్ అవుతుంది బెంగళూరు వెళ్ళిపోతుంది నేను చేసుకుంటాను తర్వాత నేను అందరికి చెప్పుకుంటాను తర్వాత రిసెప్షన్లో పెట్టుకుంటాను అని అన్నాడు. అన్న తర్వాత సరేలే సరే ఒప్పుకున్నాక మాట్లాడదాంలేండి అనేసాను. ఆయన వెళ్ళిపోయి నేను ఇంటికి వచ్చాను. అక్కడికి 2 days తర్వాత ఆగస్ట్ 5 మేడం మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 5వ తారీఖునేమో పిలిచిండు. పిలిచి పెళ్లికి చీర కొంతను రా అనేసి చెప్పిండు.
చెప్పిన తర్వాత వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత సారీ కొన్నాడు. సికింద్రాబాద్‌లో సారీ కొన్నాడు. మా అంకల్ టెంపుల్ కాడకి తీసుకెళ్ళిండు. సారీ, పువ్వులు చేతిలో పెట్టి బొట్టు పెట్టిండు. నేను కంపల్సరీ చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. నేను మా ఇంటికొచ్చాను. ఆయన ఇంటికెళ్ళిపోయాడు. జాకెట్ కుట్టించుకో 2 రోజుల్లో పెళ్లి చేసుకుందాం అని అన్నాడు. అసలు నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాతేమో మళ్ళీ ఆ నైట్ ఫోన్ చేసి మా పాప చూసింది ఫోన్‌లోన నేను చీర కొన్ని డబ్బులన్నీ చెన్నై షాపింగ్ మాల్‌లో నేను కొన్నది బిల్లన్నీ చూసింది. తిడుతుంది. వద్దులే అన్నాడు మేడం మళ్ళీ. నాకీ నసొద్దు సార్. ఈ టార్చర్ వద్దు. రోజు మీరు ఇప్పుడు దౌనంతరు, రేపు పాదంతన్నారు. ఇప్పుడే ఇలాగుంటే మీరు ఇంక లైఫ్ లాంగ్ ఇంక ఇలాగుంటారని గ్యారంటీ లేదు. నాకు వద్దులేండి సార్ మానేయండి. మీ చీర మీరు తీసుకెళ్ళిపోండి. నాకు ఒక ఎవరిచ్చినా నాకు వద్దు అన్నాను నేను. అంతే లేదు ఇచ్చాను అనుకోను. అంత ఇచ్చాను నేనేమి ముష్టిదాన్నా నాకేమైనా మీరు ధర్మం చేయనంటే అది మీ ఇంటికాడికి వచ్చి నేను అడుక్కున్నానా? తీసుకెళ్ళిపోండి మీ చీర మీ పిల్లలు ఎవరైనా కట్టుకుంటారు. కొత్త చీరే కదా అన్నాను నేను. లేదు లేదు ఫ్రెండ్ లాగా ఇచ్చాను అనుకో పోనీ ఉంచుకో అని అన్నాడు. లేదు సార్ మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినాడైనా నేను అటు వచ్చినాడైనా మీ చీర మీకు ఇచ్చేస్తానని చెప్పాను. ఆయన తర్వాత సరేలే అనేసి పెట్టేసేయండి. ఎంత చీర? చీర 8,000 అయింది మేడం. అబ్బా! కొన్నాను. 8,000 అయితే సరే అనుకోని అక్కడికి 7వ తారీఖున చెప్పిండు. 10వ తారీఖున నాకు ఫోన్ చేసిండు. లేదు సార్ నా ఫోన్‌లో బ్యాలెన్స్ లేదు. నేను ఫోన్ చేయలేను. నేను ఊరెళ్తున్నాను సార్. నాకు పని ఉన్నది అని చెప్పాను నేను. అని తర్వాత మెసేజ్ పెట్టండి 5 గంటలకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి 5 గంటలకు ఫోన్ చేసిండు. చేసేసి మంగళసూత్రము పట్టు గొలుసులు అవి కొంటాను మనం తెల్లారితే పెళ్లి చేసుకుందామా, పెళ్లి చేసుకుని ట్యాంక్ బండ్ ఇక్కడ పక్కకు వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నదంట కదా మేడం, అక్కడ చేసుకుందామా, పొద్దున్నే మనం కొనలేం కదా అనేసి మళ్ళీ చేసుకుంటాను అన్నాడు. 5వ తారీఖు రోజు ఏరుకునే రోజు రూమ్ ఫ్రెండ్ పంతులు ఉంటాడు రా వెళ్దామా జాతకం చూపిస్తాం అన్నాడు మేడం. లాలాపేట కాడికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. శివాలయం ఉంటుందా ఎదురుగా ఒక రూమ్ ఉంటుంది అయింది. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 5వ తారీఖు 7:30కి 7 గంటలకు తీసుకెళ్ళాడు మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఏమో పైన చెయ్యేసి టచ్ చేయడం గట్రా చేసిండు. అయితే వద్దు సార్ పెళ్లి కాకముందు అలా చేయకండి. నేను వచ్చేసాను కాబట్టి వచ్చిన తర్వాత సారీ ఏమనుకోకు నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పిన తర్వాత ఆయన అటు వెళ్ళిపోయినా. లేదు మేడం, టచ్ వరకే ఉన్నది. ఆయన తర్వాత ఏమో అక్కడ టచ్ చేసి నేను కోపం అయిపోయి వెళ్ళిపోయాను. మీతో నాకు పెళ్లి వద్దు సార్ సెట్ కావడం లేదు అనుకొని చెప్పి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత అమ్మాయి ఒప్పుకోవడం లేదు. 7వ తారీఖున కొన్నాడు. 10వ తారీఖు రోజేమో నాకు ఆగస్టు 15 ఆ 10వ తారీఖే మంగళసూత్రం కొందామా పట్టీలు కొందామా రా అని పిలిచిండు. రా అని పిలిచిన తర్వాత ఏమో సరే అనుకుని నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు సార్ నేను రాలేను, నాకు చేతులు కూడా పైసా లేదు, ఆటోకి రాను నాకు కూడా అంతే, ఇక్కడ కొందాం రాధిక థియేటర్ దగ్గర ఉన్నాయి కదా చాలా షాపులు కొందాం రాని అంతే, లేదు ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వస్తాడు కదా కొనాలి, మనకు ముహూర్తాలు తీస్తాడు తెల్లారితే మళ్ళీ 9 గంటలకు షాప్ లేట్ ఉండవు అని చెప్పింది. నువ్వు రా ఆటో మీద నేను డబ్బులు కడతానులే అని అన్నాడు. అంతా మళ్ళీ నేను రాత్రి వంట చేసుకొని 8 గంటలు అవుతుంది వెళ్ళాను మేడం. 8:30 అవుతుంది వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమో కొందాం రా స్కూటీ మీద అక్కడ నిలబడ్డాడు, ఆటోకి డబ్బులు ఇచ్చిండు, తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎందుకు సార్ తీసుకెళ్తున్నారని అంతే, లేదు ఆయన కూడా వస్తారు ముహూర్తం చూడాలి కదా పలాందేలాగా నువ్వు ఉండాలి కదా అని చెప్పాడు. ఉండాలి కదా అని తర్వాత ఆ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా తాగుతావనంటే నేను ఎంత తాగుతా తినేసే వచ్చాను నేను అన్నాను. నేను కొన్నారా గోల్డ్ అవి? లేదు మేడం. అయితే రూమ్కి తీసుకెళ్ళాడు. రూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా తాగరని తెస్తాననేసి వాళ్ళ ఫ్రెండ్ ఏమో బయట నుంచి గడెట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. గడెట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఈయన చేసాడు వాళ్ళ ఇంట్లో కెమెరా ఉంది, ఈ కెమెరా పనిచేస్తుందిరా అంటే, లేదు ముఖ్యమైనవి అయితే ఉంచుతారు ముఖ్యం లేనివి అయితే డిలీట్ చేసేస్తారని ఆయన చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో కుక్కలు పిల్లులు చాలా ఉన్నాయి మేడం. కుక్కలు పిల్లులు ఉన్నాయి కదా నేను వాటికి వీడియో తీసుకుంటాను, ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే ఆయన బయట నుంచి గడెట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. ఈయనెమరా ఇల్లు చూద్దుగానే లోపలికి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళి బలత్కారం చేయబోయాడు. నేను వద్దు సార్ అని అంతా ఇవన్నీ రక్కేసి గీకేసాడు అనమాట. బాగా గీకేసిన తర్వాత ఏం చెప్పాలో తెలియదు మేడం. ట్రై చేస్తే నెట్టితే గట్టిగా ఫింగర్ అమ్మో తలుపు అని చెప్పి ఎవ్వరు లేరు. ఈ చెయ్యి గట్టిగా నొక్కేసి గుద్దీసాడు. ఇప్పుడు చెయ్యి ఎత్తలేకపోతున్న పైకి. ఇప్పుడు 5 నెలలు అయింది వంటకు కూడా వెళ్ళడం లేదు. ఆ రాత్రి అక్కడి నుంచి నేను తలుపు తీయరు అన్ని కుడితే అన్ని తలుపులు పని చేస్తున్నాడు. తర్వాత పెద్దగా అరుస్తుంటే అప్పుడేమో ఫోన్ చేసిండు ఆడికి వచ్చి డోర్ తీయనేసి. డోర్ తీయనంటే డోర్ తీస్తే నేను వచ్చేస్తూ ఉండు నీకు దింపుతానని చెప్పేసి మరి ఆ చీకట్లో నీకైతే అందులో తెలియదు కదా స్కూటీ మీద రోడ్డు వరకు దింపిండు. రోడ్డు వరకు దింపేసిన తర్వాత నేను మరి పెళ్లి చేసుకోలేను మీది క్యాస్ట్ చిన్నది అని చెప్పేశాడు. నేనేమన్నది ఒక్క మాట కూడా ఆడలేదు మేడం. చిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన అదే టైంలో లాలగూడ పిఎస్ వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ ఎవరు లేరు, పొద్దున్న రమ్మా ఇన్స్పెక్టర్ వస్తాడని చెప్పాడు. ఏది ఎంత సీరియస్ కండిషన్ లో ఉన్న కేసులో
అయితే సరేలే అనుకొని 9:30 అయిపోయింది కదా, నైట్ అయిపోతుందని ఇంటికి వచ్చేసాను నేను. మళ్ళీ తెల్లవారు వెళ్ళాను 11 గంటలకి. 11 గంటలకి వెళ్తే సార్ లేరు, ఏదో మీటింగ్కి వెళ్ళున్నారు అని చెప్పారు. మీటింగ్కి వెళ్ళున్నారు అంటే మళ్ళీ అప్పుడు సాయంకాలం 4 గంటల వరకు అక్కడే కూర్చున్నాను. మళ్ళీ ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి నీకు పర్వాలేదమ్మా, 15 రోజులైనా సరే నీ కేసు రాస్తాను అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమో రాసిండ్రు, ఏమేమి రాసిండ్రు, ఏమేమి చేసిండ్రు, ఎల్లు అని అన్నారు. ఎల్లు అని పేపర్స్ తెచ్చారమ్మా, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? అయితే ఎల్లు అన్నారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. ఆయనకి ఎతుకుతారు, పట్టుకుంటారులే, ఆయన ఎక్కడ ఉంటారని అంటే ఎల్బీ నగర్లో ఉంటారు సార్ అని చెప్పాను. ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆయనకి 2 రోజుల నాడు ఎతికి తెచ్చారు. ఎతికి తెచ్చిన తర్వాత మీరు చేశారంటే ఏం లేదు అంటున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనేసి నా అక్కడ ఎస్ఐ మమతా మేడం అనేసి ఉన్నారు. నా మెడికల్ టెస్ట్ కి పంపించలేదా మిమ్మల్ని ఆ రోజు? అయితే లేదు మేడం, నేను కుక్కలకి వీడియో తీస్తున్నాడు, ఆయన నాకు నెట్టున్నప్పుడు అన్ని వదులన్నా అంతే రికార్డ్ అయిపోయింది మేడం. మొహాలు సరిగ్గా పడగా రికార్డ్ అయిపోయింది. రికార్డ్ నా మొహమే పడ్డది ఎక్కువ. ఆయన తర్వాత రికార్డ్ అయిపోయిన తర్వాత లేదని చెప్తున్నాడమ్మా, నువ్వేం అబద్ధం ఆడుతున్నావు అంటే, అబద్ధం ఆడితే నేను రేపు చేసాడని అబద్ధం ఆడతాను మేడం, నేను అన్ని విషయాలు అలా చెప్పను అనేసి చూపించాను. అన్ని చూపించి రేపు ఆయనకు అడిగితే నేను ఏం చేద్దాం, ముట్టుకోలేదు కూడా అని అన్నాడు. వాళ్ళ కూతురు, పెద్ద కూతురు, అల్లుడు ఆయన వచ్చినారు. ఈ ఫోటో వీడియో చూసింది మమతా మేడం, చూసి ఆయనకు చూపించింది. ఇది నువ్వు కాదా, ఆమె వదిలి అంతుంటే నువ్వు అలా చేస్తున్నావు అని అంతటికి సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయిన తర్వాత ఆమె సగం ఎఫ్ఐఆర్ రాసింది అనమాట. రాసిన తర్వాత ఆయన నాకు బయట పిలిచి, రాజీ అయిపో నాకు ఆపరేషన్ అయిపోయింది, ఇలాగ అయ్యింది అలాగ అయ్యింది అని అంటున్నారు ఇప్పుడు పిల్లలు అని. మమతా మేడం ఏడు చేసిందంటే వద్దు రాజీ అవ్వకనేసి లోపలికి పిలిచింది. పిలిచి సంతకాలు పెట్టించుకుంది. రాత్రి 12:30 భరోసా ఆఫీస్కి కూడా వెళ్ళాము. 12:30 అక్కడ ట్రీట్మెంట్ చేసి అది చెయ్యన్ని చూసారు. ఇదంతా సెటిల్మెంట్ అంటే ఏంటి, పెళ్లి చేసుకోవడమా లేకపోతే ఏమో మరి ఏటో మరి నాకు మాట్లాడనివ్వలేదు మేడం. ఇట్లాంటివి సెటిల్మెంట్ చేసుకోకూడదు మాట్లాడకంటే అక్కడ భరోసా ఆఫీస్కి వెళ్ళాము. వాళ్ళు 9,000 వేసారు మేడం మొన్న నాకు, క్యాస్ట్ చిన్నదన్నాం అనేసి. ఇప్పటికి చెయ్యి నాకు పైకి లేగదు, నొప్పి ఉన్నదంటే మెజెస్టిక్ దగ్గరికి వెళ్ళి అన్ని రాసామని చేసాం. కానీ గడికి పోలీసులు నెలకు ఒకసారి పిలుస్తున్నారు, ఇది తక్కువైంది అది తక్కువైంది అని పిలుస్తూనే ఉన్నారు. ఆయనకి ఏం చేశారంటే ఏం లేదమ్మా, ఆయన డబ్బులు కట్టి బయటకు వస్తాడు కదా అనేసి. అరెస్ట్ అయ్యారు అని అంటున్నారు. డబ్బులు కట్టి బయటకు వస్తాడు కదా, ఎప్పుడో అవుతుంది, నీకు అంతకాలం హైకోర్టులోకి వెళ్ళిపో కేసు వేసుకోవడానికి అనేసి అంటున్నారు. నీకేం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఏదైనా మీరు న్యాయం చేస్తారు. మీ దృష్టిలో న్యాయం ఏంటి? ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, కేసు అయితే స్ట్రాంగ్ గానే నడుస్తుంది. మీరు ఒకసారి ఆ పేపర్స్ ఇవ్వండి అమ్మా, అందులో ఇంకేం చేయొచ్చో చెప్తాను. మన లాస్ట్ మంత్ పాపకు పోలీసులు పిలిచారు మేడం. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినాడు, ఇంకొక ఆయన వచ్చిండు ఇన్స్పెక్టర్ గారు. పాపకు పిలిస్తే పాపకి ఎందుకు సార్, పాపకు రానివ్వద్దంటే లేదమ్మా ఆమెతో స్టేట్మెంట్ ఏదో ఒకటి తీసుకోవాలి రమ్మని పిలిచారు. పాప స్టేషన్కి వెళ్ళేసి 2 గంటల సేపు కూర్చున్నాం అక్కడ. అప్పుడు ఏదేదో అడిగినారు. పాపకు రాసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నేను చచ్చిపోతానమ్మా, నేను ఉండను అని చెప్పింది. నేనే చచ్చిపోతున్నా, మా పాప ఊరేసుకొని ట్రై చేశాను మేడం. మా పాప తిత్తరం ముందు మానేసి అన్నది. లేడీస్ పెళ్లి పేరుతో అబద్ధాలు చెప్పడం, లేడీస్ బ్లాక్మెయిల్ చేయటం, లేడీస్ స్వార్థంతో అబ్బాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి పేరుతో 10 మందిని పెళ్లిళ్ళు చేసుకుంటామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, ఇవి రెగ్యులర్గా మనం చూస్తున్నాం. మరి ఈ కేసు ఆ లిస్ట్లోకి వస్తుందా? మోసం చేసే స్త్రీ. ఎందుకు చాలా సందర్భాల్లో జెంట్స్కి ఫేవర్గా ఈ రోజున మాట్లాడాల్సి వస్తుందంటే, చాలా కేసులు మిస్యూజ్ అవుతున్నాయన్న ఉద్దేశం. తప్పు చేసేది ఇద్దరు అయినప్పటికీ మ్యాక్సిమం కేసుల్లో బలవుతున్న వ్యక్తులు జెంట్స్. ప్రతి కేసు ఒకటే కాదు, ఈ కేసు పూర్తి విరుద్ధం. ఒక స్త్రీ ఇక్కడ కూర్చొని, ఇక్కడ మా రమ్య గారి ముందు కూర్చోవాలంటే మ్యాక్సిమం ఒక భయపడతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు, న్యాయం కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. నాతో మాట్లాడేటప్పుడే నేను కొంత అబ్జర్వ్ చేయగలుగుతాను ఏది నిజం ఏది అబద్ధం అని. బయట దగా చేసే లేడీస్ అంతా ఒకవైపు ఉంటే, కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఎట్లాంటి కేసులు ఉండాలరా బాబు జెంట్స్ తోలు తీయడానికి అని. ఎందుకంటే ఇలాంటి బాధితుల్ని రక్షించాలి అంటే కనీసం ఇలాంటి చట్టాలు ఉండాలి. లేడీస్నన్నా కంట్రోల్ చేయొచ్చేమో కానీ జెంట్స్ని కంట్రోల్ చేయడం కుదరదు, జరగదు. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలు పట్టింది లేడీస్కి ఉపయోగపడే విధంగా చట్టాలు తీసుకురావడానికి. కానీ ఇలాంటి బాధితులు ఉపయోగించుకోవాల్సిన కేసుల్ని, చట్టాలని మిస్యూజ్ చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ కొంతమంది అమ్మాయిలు చేస్తున్న రాంగ్ ఫైలింగ్స్ వల్ల
ఈ రోజున ఈ బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి కూడా భయపడుతుంది, ఇబ్బంది పడుతుంది. వింటుంటే మేబీ మీకు మేము కొంత టెలికాస్ట్ చేస్తామేమో కానీ ఒళ్ళు జలదరించిందండి. టూ మచ్. ఒక తోడు కావాలి అనుకొని మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళింది. ఎక్కడ సోషల్ మీడియాలో ట్రాప్ చేసుకుంటూ కూర్చోాల, అతని దగ్గర నుంచి ఏమీ డబ్బులు తీసుకోవాల. మ్యారేజ్ బ్యూరోలు ఈ రోజున ఒకప్పుడు సంబంధాలంటే చుట్టాలు వీళ్ళు వాళ్ళు వెతికి తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజున సంబంధాలంటే మ్యారేజ్ బ్యూరోలకు వెళ్తున్నారు. మ్యారేజ్ బ్యూరోల్లో ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ కాదు, ఇంక్లూడింగ్ శాలరీతో సహా. అయినా తప్పదు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి పరిచయాలు అవ్వాలి అంటే వెళ్తున్నారు. ఆ కుప్పల తెప్పల్లో ఇక్కడ కొంత మ్యారేజ్ బ్యూరో ఏదైతే ఉందో అది రీజనబుల్ గానే ఉన్నప్పటికీ ఏదో గేదలు ఆవులు మేకల్ని మనం కూరగాయల బేరాలకు పెట్టుకుంటున్నట్టు ఎట్లా ఉందో అలా అనిపించింది నాకు ఆ ట్రెండింగ్ చూస్తే. ఏది అందరిని ఇటు 100 మందిని అటు 100 మందిని పిలిచి ఒక్కొక్కరిని స్టేజ్ ఎక్కించి ఈవిడ పేరు ఇది, ఈవిడ క్వాలిఫికేషన్స్ ఇవి, ఈవిడ క్యాస్ట్ ఇది, ఈవిడ వ్యాపారం ఇది, ఇతని క్యాస్ట్ ఇది, ఇతని పని ఇది, ఇతని జాబ్ ఇది, ఇతని ఫలానా, అలా ఆవిడ ఇప్పుడు చనిపోయింది, ఇలా ఆయన ఇప్పుడు చనిపోయాడు, వీళ్ళు ఎలా విడాకులు తీసుకున్నారు. ఇది ఒక్కళ్ళకే తెలియదు. వీళ్ళ సంబంధం ఏదో ఒకటి వస్తుంది అనుకుంటే మిగతా 99 మంది చూస్తారు. ఈ ట్రెండ్ కొంచెం బాగాలేదు. కాస్త మ్యారేజ్ బ్యూరోలు ఎవరో ఇలా మ్యాచెస్ చూసేవాళ్ళు కొంచెం ఆలోచించండి, ఇది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే ఆ వ్యక్తే కాదు, ఇంకొక 10 మంది కూడా ట్రాప్ చేస్తూ ఉంటారు. లేడీస్ ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందేనండి. ఇంత అన్యాయం జరిగినాక పాప మీ అమ్మాయికి వెనకాల బ్యాక్గ్రౌండే లేదు. ఎవరో ఒకప్పుడు ఏదో అయిపోయింది, ఒక కూతురు వచ్చింది ఈ రోజున. ఆ పిల్ల ఎంత అవమానం ఫీల్ అవుతుంది ఒక అమ్మ చేసిన తప్పటడుగు వల్ల. పోనీ అమ్మ తప్పటడుగు వేసిందా? వేయలా. కనీసం కూతురికి ఒక తోడు అమ్మ నాన్నగా ఉండి పెళ్లి చేసి తను వెళ్ళిపోతే నాకు ఒక తోడు ఉంటారు ఈ వయసులో, నేను నాకు వైపు ఓపుకున్నంత వరకు ఒక వ్యక్తికి హెల్ప్ చేయగలుగుతాను, సేవ చేయగలుగుతాను, ఆయన నాకు తోడుగా ఉంటాడన్న ఒక్క ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళింది. ఎంత దారుణం అండి. బట్టలు కొంటానని చెప్పింది. అసలు నేను వింటున్న స్టార్టింగ్లోనే మేబీ మీకు అనిపించవచ్చు, అబ్జెక్షన్ చేసుకుంటూ వచ్చా. అదేంటి వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా, మీరు ఎస్టీ, చేసుకుంటాడని నువ్వు ఎట్లా నమ్మావు తల్లి అంటే, ట్రాప్ చేయడం. వెనకాల ఎవ్వరు లేదు, చక్కగా ఉంది. వాడు వదిలి అవసరం పడేస్తే ఏం అనటానికి లేదు. 80% కేసులు వెయ్యరు తెలుసా ఇలాంటి కేసుల్లో. పరువు పోతుంది, నీ ఒళ్ళు కొవ్వెక్కిందా తల్లి నీకు తెలియదా అనేస్తారు పుసుక్కుని. ఇలాంటి సందర్భంలోనే రేపులు జరుగుతున్న కేసుల్లో మోసపోయిన ఆడపిల్లలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేది చాలా తక్కువ. వాళ్ళే లవ్ చేశారు, వాళ్ళే వచ్చారు, అయినా నీ బుద్ధేం అయ్యింది, నువ్వు మంచోడివేగా. ఇక్కడ పరిస్థితి వేరు. ఆయనే పిలిచి గోల్డ్ కొందాము, నా మంగళసూత్రం కొందాం అని చెప్పి ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి జ్యోతిష్యం చూపిద్దామని రేప్ చేసిన సందర్భాలు చెప్పుకోవడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ధైర్యం చేసే తల్లి మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కానీ ఇలాంటి కేసులు పెట్టేటప్పుడు పోలీస్ స్టేషన్స్లో కొంచెం ఎవిడెన్స్లన్నీ అడుగుతారు. ఎందుకంటే చాలా పెద్ద కేసు, నార్మల్ కేసుల కంటే కూడా పెద్ద కేసు. మనం ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ వీటిలో కానీ చూస్తున్నాం, సెలబ్రిటీ పిల్లలు, పొలిటికల్ లీడర్స్ పిల్లలు మైనర్ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసి మైనర్ అమ్మాయిలే వచ్చి మీద పడినా కూడా అది చాలా స్ట్రాంగ్ కేసు. ఆ అబ్బాయిలు జాగ్రత్త పడండి అని 100 సార్లు చెప్తున్నాం. తెలిసి తెలియక, లీగాలిటీ తెలియక కొంతమంది ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి మీద పడింది, ఆ అమ్మాయి డ్రగ్, ఇవన్నీ వేస్ట్ మాటలు. లా అండ్ ఆర్డర్ ప్రకారం, రూల్ ప్రకారం ఏముందో అది ఫాలో అవ్వాలంతే. సెలబ్రిటీ పిల్లలు, పొలిటికల్ లీడర్స్ పిల్లలు, అసలు ఆర్డినరీ మగ పిల్లలు ఎక్కువ జాగ్రత్త పడాలి మైనర్ అమ్మాయిల విషయంలో. వద్దు అసలు సరౌండింగ్ వద్దు, ఆ ఫ్రెండ్షిప్ వద్దు, ఆ లవ్ వద్దు, ఆ చొట్టరికం అసలు వద్దు. అయిపోయిందా? ఎక్కడ ఎవరిని ఆపడానికి లేదు, ఎవరైనా అరెస్ట్ అవ్వాల్సిందే. ఎంత గొప్ప వ్యక్తులైనా, ఎంత డబ్బున్నా కూడా మైనర్ పిల్లల కేసుల్లో కోర్టు కొంచెం కూడా టాలరేట్ చేయదు, లా అండ్ ఆర్డర్ కొంచెం కూడా టాలరేట్ చేయదు. మరి మేజర్ అయిన అమ్మాయిల విషయం పరిస్థితి ఏంటి? మరి అది ఈజీయా? ఆ పవర్ కంటే కొంచెం తక్కువేమో, కానీ ఈ కేసు కూడా ఏం తక్కువ కాదు. నిజమా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఏంటి నిజం? మైనర్ అమ్మాయిలంటే వాళ్ళు ఇష్టపడి వచ్చినా కూడా కోర్టు కన్సిడర్ చేయదు, వాళ్ళ విల్లింగ్ యాక్సెప్టబుల్ కాదు, అది క్రైమే 100%. మేజర్ వాళ్ళ విషయంలో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందిగా, ఎందుకు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, ఎందుకు ఆ అబ్బాయి చేయడానికి వచ్చాడు, ఖండించడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసి ఫైనల్గా జడ్జిమెంట్లో ఫేవరబుల్గా రావచ్చేమో. కానీ చీటర్ అమ్మాయిలు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఈవిడ కేసు మనం కన్సిడర్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది 17 ఏళ్ళు అన్న స్టోరీ వచ్చేస్తుంది. అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నారు పోలీసులు. ఈవిడ పర్ఫెక్ట్ అని రుజువు అయింది కాబట్టి ఈ రోజున నుంచోబెట్టి వాడు తోలు తీయడానికి ఎతుకుతున్నారు. వాడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు.
సో ఆడవాళ్ళని జడ్జ్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడో 1, 2 మిస్టేక్స్ జరుగుతాయి. లేదా నమ్ముతారు అవతల వ్యక్తిని. పనిగట్టుకొని మోసం చేసినోడు ఎవ్వడైనా జీవితం సర్వనాశనమే, గుర్తుపెట్టుకోండి. మేడం, మీ కేసు విషయం మీకు కొంత నాలెడ్జ్ ఉంటే మీరు ఇంత టెన్షన్ పడరు. తల్లి, మీరు చాలా మందికి రిప్రజెంటేటివ్. కొన్ని వందల మంది మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలాంటి కేసుల్లో కేసేయరు. ఎందుకంటే ముందు మిమ్మల్ని జడ్జ్ చేసి పడేస్తారు. నీకు తెలియదా ఎందుకు వెళ్ళావు ఆ రూమ్కి, ఆడు రేప్ చేస్తుంటే ఏం చేసావు, ఆడు చెయ్యెత్తుంటే ఏం చేసావు, నీకు ఒక కూతురు ఉంది, ఇవన్నీ మాట్లాడడం ఈజీ. కానీ పరిస్థితుల ప్రభావంలో మీరు మీ ఇంట్లో మీరు ఎలా బతుకుతున్నారు అనేది మీకే తెలుసు. ఎవరో ఒక పూట వచ్చి తిండి పెట్టే వాళ్ళు ఉండరు, సలహాలు ఇచ్చి జడ్జి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నీ కష్టం నీది. ఈ రోజున ఒక భద్రకాళిలాగా నీ కష్టం పోరాడడానికి నువ్వు బయటకు వచ్చావు. నీకు నీ కూతురు సపోర్ట్ ఉంది. మీరు అసలు వెనక్కి కూడా తిరగకండి. ఇది పర్ఫెక్ట్ కేసు. న్యాయం అంటే ఏంటి ఈ కేసుల్లో? జనరల్గానే మాట్లాడతాం. 2 రకాలు. ఒకటి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మెడికల్ రిపోర్ట్ మాత్రమే. అర్థమైందా? మెడికల్ రిపోర్ట్స్ మాత్రమే. మెడికల్ రిపోర్ట్ని బేస్ చేసుకొని నీ మీద అటాక్ జరిగిందా లేదా ఇంతవరకు కన్సిడర్ చేస్తారు. 100% మీ కేసు పనిష్మెంట్ పడే కేసు. అర్థమవుతుందా? కానీ కేసు పెట్టడానికి ముందు ఇది ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ, ఛార్జ్ షీట్కి మధ్యలో అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. నేను కూడా ఈ కేసుని ఎంక్వైరీ చేస్తాను పోలీసులతో మాట్లాడి. అరెస్ట్ అయిన తర్వాత మీ తరపు నుంచి మీరు ఒక మాట చెప్పారు, నా కూతుర్ని అడిగి, అంటే మళ్ళీ పిల్లల జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది మీరు ఒక స్టెప్ ముందుకేస్తుంటే. పాప నిజంగా ధైర్యంగా మీకు సపోర్ట్ చేసిందంటే, పిల్ల నాన్న నువ్వు గ్రేట్ తల్లి, నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలి, ఇట్లాంటి ఎదవలు కదా, ఇలా పుట్టిన కూతుర్లు కదా సూసైడ్ చేసుకోవాలి. నాన్న ఆ రకంగా పంపించి పెళ్లి చేసుకున్నానా అని నాన్న ఒక ఆవిడ నాకు నచ్చింది అంటే, నచ్చితే నాన్న ఉండనాలి, లేకపోతే కట్ చేసి పడేయాలి. నాన్న అది ఏమి ఎదవ డ్రామాలు చేస్తున్నాడు, అవి పిల్లలకి తగులుతాయన్న బేసిక్ సెన్స్ అన్నా ఉండాలి. వాళ్ళు కదా మా సిగ్గుపడాల్సింది, నీ కూతురు కదా సూసైడ్ చేసుకోవాల్సింది, వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి. ఈ ఎపిసోడ్ చూస్తే కనుక అమ్మ వెంకయ్య గారి పిల్లలు మీకు నమస్కారం. బ్రాహ్మిన్స్లో ఇలాంటి హీనమైన లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి. అది మీ నాన్నగారికి ఉన్న లక్షణాలు. కొంచెం ఆయనకు బుద్ధి చెప్పండి, ఈవిడికి న్యాయం చేయడానికి ఒక స్త్రీగా మీరు ఒక అడుగు బయటకు వేయండి అని నా రిక్వెస్ట్. లేదా మేము ఆల్రెడీ హెల్ప్ చేద్దాం, చూద్దురు కానీ ఎలా ఉంటుంది. మేడం, లీగల్ ప్రాసెస్లో మీ అమ్మాయి స్టేట్మెంట్ అవసరం, ఇప్పించండి, ప్రాబ్లం లేదు, ఇచ్చేసింది, ఇంకా సైలెంట్. ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక మీకు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇంక ఈ కేసు గురించి రిలాక్స్ అయిపోండి తల్లి. అతను ఒక అడ్వకేట్ని పెట్టుకొని కంటెస్ట్ చేస్తారు. మళ్ళీ మీరు ఒక 1-2 years తర్వాతే కోర్టుకి వెళ్ళాలి. అప్పటిదాకా పోలీసులే చూసుకుంటారు ఈ కేసుని. తక్కువ చేసేయడం అనేది ఉండదు తల్లి. పోలీసులు కూడా తిండే తింటున్నారు, ఉత్తినే ఏమి అన్ని కేసుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయరు. ఓకే. రెండో ప్రాసెస్, మ్యాక్సిమం ఇట్లాంటి కేసుల్లో సెటిల్మెంట్లకు వస్తూ ఉంటారు, కాంపెన్సేషన్ అని కానీ అది కానీ. 2 రకాల పనిష్మెంట్లు ఉంటాయి కోర్టులో ఎప్పుడు కూడా. ఒకటి ఫైన్, 2 జైలు. ఇక్కడ ఈ కేసులో 2 జడ్జి గారు ఫైన్ వేస్తారు ఫైనల్గా. ఇది ఒక 3 to 4 years నడుస్తుంది ఇంకా కేసు. కొంతమంది ఇట్లా ఇప్పుడు నీ కూతురు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చి రావడానికి ఇబ్బంది పడిపోయింది. రేపొద్దుట ఆ బెంచ్ మీదకి ఎక్కి చెప్పేటప్పటికి ఇంకెంత అవమానం పడుతుందో. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ ఫైన్ ఏదో బయట అవుట్ ఆఫ్ కోర్టులో వేసి కాంపెన్సేషన్ రూపంలో తీసుకొని కేసుని హాస్టైల్ చేసుకోవడం ఒకటి. ఇది ఫ్యూచర్లో మీకు ఒక ఆఫర్ వస్తే ఈ ఆఫర్ని వాడుకోమనే చెప్తాను. 2, నేను కూడా ఈ కేసును ఒక ఫాలోఅప్ చేస్తానండి, మీకు అందుబాటులో ఉంటాను, మీరు టెన్షన్ పడకుండా. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి తల్లి. నేను ఎస్ఐతో కూడా ఒకసారి మాట్లాడతాను. ఛార్జ్ షీట్ అయ్యిందంటే రెగ్యులర్గా ఏం జరుగుతుంది, ఏం చేస్తే బెటర్ అనే దాంట్లో కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను 100%. సరేనా? ధైర్యం ఉండండి. ఆల్ ది బెస్ట్. చూడండి, ఒక మహిళ ధైర్యంగా ఇట్లాంటి కేసుల్లో, మీరే చీటర్స్ అయితే దయచేసి కేసులు వేయకండి, కానీ అన్యాయం జరిగినప్పుడు మాత్రం కొంచెం కూడా టాలరేట్ చేయకండి. ఎందుకంటే మిమ్మల్నే కాదు ఇంకొక 10 మందిని వాడు మోసం చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఇటువంటి అన్యాయమైన కేసుల్లో మీ పేరు బయటకు రావద్దన్నా కూడా ఖచ్చితంగా పోలీసులు మీకు సపోర్ట్ చేస్తారు. లీగల్ ప్రాసెస్లో మీకు కొంత టైం పట్టొచ్చేమో కానీ వాళ్ళకి అయ్యే లీగల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళ కనీసం కోర్టుల చుట్టూ తిరగడం అనేది కూడా ఒక పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. ఆ టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వండి. దయచేసి ఎవరికైనా ఇటువంటి సెక్సువల్ అబ్యూజులు, స్టూడెంట్స్ కానీ ఇళ్లలో ఉన్న మహిళలు కానీ పూర్తిగా సెక్సువల్ అబ్యూజ్ ఏదన్నా జరిగితే, అది హానెస్టీ కేసు అయితే ఖచ్చితంగా న్యాయవేదిక ప్రోగ్రామ్ని అప్రోచ్ అవ్వండి. మా వంతు ప్రయత్నంగా మేము మీకు చేయగలిగిన లీగల్ హెల్ప్ చేయగలుగుతాం.